నల్గొండ వైద్య రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ఒకప్పుడు మెదడు కంటి చికిత్స కోసం హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లాల్సిన పరిస్థితిని మార్చేస్తుంది. నల్గొండలోనే ఐకాన్ హాస్పిటల్ అరుదైన మైల్ రాయిని చేరుకుంది. ఆసుపత్రిలో ఇప్పటి వరకు 100 బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు వైద్య బృందం వెల్లడించింది. అత్యంత క్లిష్టమైన మెదడు కంటి కేసులను సైతం విజయవంతంగా పూర్తి చేసి రోగులను ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. నల్గొండ వైద్య రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ఒకప్పుడు మెదడు కణితి చికిత్స కోసం హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లాల్సిన పరిస్థితిని మార్చేస్తూ నల్గొండలోని ఐకాన్ హాస్పిటల్ అరుదైన మైలురాయిని చేరుకుంది. ఆసుపత్రిలో ఇప్పటి వరకు 100 బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు వైద్య బృందం వెల్లడించింది. అత్యంత క్లిష్టమైన మెదడు కణితి కేసులను సైతం విజయవంతంగా పూర్తి చేసి రోగులను ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. భారీ ఖర్చులతో మహానగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే న్యూరో సర్జరీ సేవలను నల్గొండ ప్రజలకు అందుబాటు ధరల్లో అందించడం ఈ విజయానికి ప్రధాన కారణమని పేర్కొంది. ప్రొఫెసర్ రాజేష్, డాక్టర్ శశాంక్ కోడా, డాక్టర్ సాయి మౌనిక చెరుకూరి, డాక్టర్ సాయి లావణ్య కడిమి నేతృత్వంలోని నిపుణుల బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు ఐకాన్ హాస్పిటల్ వైద్య బృందం వెల్లడించింది. ప్రతి శస్త్రచికిత్స వెనుక ఒక కుటుంబానికి కొత్త ఆశ, ఒక రోగికి కొత్త జీవితం దక్కుతుందని వైద్యులు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత అధునాతన న్యూరో సర్జరీ సేవలను నల్గొండ ప్రజలకు అందించేందుకు కృషి కొనసాగిస్తామని ఐకాన్ హాస్పిటల్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఐబీసీ జనార్దన్ పంపించిన అంటే స్టార్ట్ చేసేద్దాం సార్. నాకు అప్పుడు వచ్చినప్పుడు కన్ను తిరిగి తలకాయ నొప్పి అల్లాడిపోయిన సంవత్సరం అయింది, ఎక్కువనే అయింది. ఇది ఇంకా ఇనపడుతులేదు సేవలని ఏమాలని ఊకున్నా. ఈ ఇనపడుతున్నాను ఇంకెక్కువ అవుతుంది. ఇంకా కన్ను తిరగటం, తలనొప్పి, అసలు ఇళ్ళకి వచ్చిన కానీ ఇంకా 3 రోజులు ఇంకెక్కువ అయింది. తలనొప్పి, కన్ను తిరగటం, కన్ను తిరిగి తలనొప్పి అల్లాడిపోయిన చేయించుకుంటాను. భయాన్ని కొంత చేయించుకోలే నేను. నాకు భయం అని గాలి ధైర్యం చెప్పారు. ఏం భయం చేయించుకో అది ఇది అని అంటే అసలు పడిపోతామని అంటే అప్పుడు వచ్చి చేయించుకుని ఇక్కడ బాగా చేస్తారు అని అక్కడక్కడ తిరిగి వచ్చినాం. హైదరాబాద్ మంగళగిరి దగ్గర ఏసాలో పోయినాం, ఆంధ్ర పోయినాం, ఎన్ఆర్ఐకి కూడా పోయినాం. అన్ని తిరిగి వచ్చినాం. ఎన్ఆర్ఐలో కూడా అది అన్ని తిరిగి వచ్చి లాస్ట్కి ఈసారి బాగా చేస్తారు. మేము ఆ బడ్జెట్ పెట్టలేక మళ్ళీ సార్ ద్వారాగా మనం తెలిసి వాళ్ళు ఉంటే సార్ ఇక్కడ చేస్తారంటే వచ్చి సార్ కాడికి వచ్చి ఒక రోజు వచ్చి కలిసి ఇట్లా అన్ని రిపోర్ట్లు చూపించి వేసొదిలే సార్ని కలిసినాక పలానాడు రాండి అమ్మా అని అన్నాడు. వచ్చినాం, అడ్మిషన్ అయినాం. సార్ 3 రోజుల నుంచి కొన్నాడు. మంచిగా బీపీ షుగర్ అన్ని కంట్రోల్ నుంచి సర్జరీ చేసి 6:30కి తీసుకెళ్ళారు మా కాడ నుంచి రూమ్ నుంచి. 12ంటికి వచ్చారు సార్ బయటికి ఐసీలకి. బాగానే చేసిన సార్. బయట ఎంత ఖర్చు కోల్పోయి వచ్చారు? ఎంత ఖర్చు చేసి? బయట దగ్గర 3 లక్షలు ఎంత ఖర్చు వచ్చింది మీకు? ఇప్పుడు సార్కి ఇప్పుడు 2.5 నుంచి 3 మొత్తం మన ఇంటికి వెళ్ళకపోతే మందులు కాక కరెక్ట్ 2 మందులు కాక ఎట్లా ఉంటుంది ఇప్పుడు చేసి కూడా 9 రోజులు చేసినాక ఒక నాడు చేసిన నైట్ అలా ఉంచి రైతుల తెల్లారు ఐసీలో 3 రోజులు 2 రోజులు ఐసీ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఈ 9 రోజులు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొన్నారా? ఈ 9 రోజులు ఏమన్నా ఇబ్బందులు ఏం లేదు, మంచిగా నడుస్తుంది. సార్ అన్నం పెట్టమన్నా కానీ ఇప్పుడు ఇదే ఇబ్బంది వచ్చింది కానీ ఏ ఇబ్బంది లేదు. అన్నం తింటుంది. కొద్దిగా ఆమెకల్లా ఆమె ఆయమ్మ లేకున్నా కానీ బాత్రూమ్కి వెళ్తుంది. పక్కన నేను ఉంటున్నా కానీ ఆమె వెళ్తుంది లోనికి. మంచిగా కళ్ళు తిరగటం కానీ ఏం లేదు. మాది దామర్చెల్ల మండలం కూడా దామర్చెల్ల, విలేజ్ దామర్చెల్ల, మండలం దామర్చెల్ల. పేరు దారం రమణ. ఆమె ఏం లేదు, ఇంటికాడ. నేను ఆటో తోలుకుంటాను. 35, 45 40 కానీ 50 వేసినాం. 45. మీడియా మిత్రులందరికీ నమస్కారం.
మధ్యాహ్నం ఎండలో ఎంత ఇబ్బంది పడుతూ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మీటింగ్కి ఈ ప్రెస్ మీట్కి ఒక పర్టికులర్ రీజన్ ఉంది. ఇట్ ఈస్ వెరీ వెరీ యూనిక్, మామూలుగా కాదు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో మా 100 బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాం ఐకాన్ హాస్పిటల్లో. బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఊరికి చేయగలిగే సర్జరీ కాదు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ. యాక్సిడెంట్ ఇప్పుడు దాకా దాదాపు 500+ యాక్సిడెంట్ కేసెస్ ఆల్రెడీ చేసామనేది మీకు తెలుసు. బట్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ అనేది ఇప్పటికి కూడా హైదరాబాద్ లాంటి ప్లేసెస్లోనే అవుతాయి అనేది ఒక అపోహ ఉండిపోయింది. నల్గొండ జిల్లాలో ఇప్పుడు రమణ గారితో కలిపి 100 బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాము. మీరు రమణ గారితో తర్వాత మాట్లాడొచ్చు. వాళ్ళు యశోద అని చాలా పెద్ద హాస్పిటల్స్ అన్నీ తిరిగిన తర్వాత వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని మన దగ్గర సక్సెస్ఫుల్గా వచ్చారు. అండ్ ఈ రోజు దాకా మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 100 బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్లో కూడా ఒక్క కేసు కూడా హాస్పిటల్లో ఏం డెత్ లేకుండా సక్సెస్ఫుల్గా నడిపించుకుంటూ డిశ్చార్జ్ చేయగలిగాం. 100 సక్సెస్ఫుల్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ ఈ మంత్ లాస్ట్ వీక్ మనం సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయడం జరిగింది. ఈ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ దాదాపు హైదరాబాద్ వెళ్తే ఒక్కొక్క పేషెంట్కి 10 to 15 lakhs ఇస్ అ మినిమం. ఇది అతి తక్కువ ఖర్చులో లెస్ దాన్ 2.5 lakhsలో మనం సక్సెస్ఫుల్గా పేషెంట్ అప్ టు డిశ్చార్జ్ లెస్ దాన్ 1 weekలో మనం డిశ్చార్జ్ చేసుకొని పంపించడం జరుగుతుంది. అండ్ అందరూ 100 మంది పేషెంట్స్ని నడుచుకుంటూ పంపించడం అనేది మా అచీవ్మెంట్. వీ హ్యావ్ నాట్ డన్ ఒక్క బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ కూడా మన దగ్గర పక్షవాతం లాగా రావడం కానీ పేషెంట్ డెత్ అవ్వడం కానీ జరగలేదు డ్యూరింగ్ సర్జరీ ఆర్ ఆఫ్టర్ సర్జరీ. సో ఇది మనకి నల్గొండ జిల్లా వాళ్ళకి ఇది తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 3/4 ఆఫ్ ద ప్రైస్ సేవ్ చేసుకుంటూ కూడా మనకి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ సక్సెస్ఫుల్గా చేసుకునే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర అవైలబుల్ ఉంది అనేది తెలియాలి. అండ్ అతి తక్కువ ఖర్చులో కూడా వరల్డ్ క్లాస్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ చేయొచ్చు అనే మన జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ స్ప్రెడ్ అయ్యేలా చూస్తారని కోరుకుంటున్నాను. సో వీళ్ళందరికీ 2.5 అండి, అదే రేంజ్లో మనకు ఇప్పుడు వీళ్ళకి కూడా అంతే. వీళ్ళ అన్ని చోట్ల తిరిగి వచ్చారు. అక్కడ ఉండాలి, నివాసము, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కంబసమ్. అదే లోకల్ ప్లేస్లో అనుకోండి, ఒకళ్ళు వస్తారు ఉంటారు, వాళ్ళ లోకల్ ప్లేస్లో ట్రావెల్ ఈజీగా ఉంటుంది, ఫుడ్ తెచ్చుకోవడం ఈజీగా ఉంటుంది. ఇలాంటి సౌకర్యాలు కూడా ఇది కూడా ఇంపార్టెంటే కదా. పేషెంట్ ఎంత ఇంపార్టెంటో పేషెంట్తో పాటు ఉండే 4 మనుషులకి కూడా సౌకర్యంగా ఉండాలి. అది కూడా ఖర్చు కిందనే లెక్క కదా. సో ఎవ్రీథింగ్ క్యాన్ బి కట్ డౌన్ అండ్ బెదిరిపోయి ప్రతిదానికి వేరే ఊరు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ క్యాన్ బి బ్రాట్ టు డిస్ట్రిక్ట్ లెవెల్. ఇప్పుడు మనం ఏంటంటే డీసెంట్రలైజేషన్ అంటారు, అంటే అన్నిటినీ ఒకటే దగ్గర కాన్సన్ట్రేట్ చేయకుండా డీసెంట్రలైజ్ చేసుకొని హాస్పిటల్స్ని కానీ, మెడికల్ సర్వీసెస్ కానీ, ఫెసిలిటీస్ కానీ, అడ్వాన్స్డ్ కేర్ని కానీ ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అందుబాటులోకి వచ్చేలాగా చేస్తే ఓవరాల్ నేషన్ మొత్తం డెవలప్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో ఒక్క ఊరు అభివృద్ధి చెందింది అన్నది కాదు కదా. మనకి వీ కెన్ డూ ఎవ్రీథింగ్ ఎట్ అవర్ ఓన్ డిస్ట్రిక్ట్ని మనం ముందుకు తీసుకెళ్లడంలో ఇది ఎంతో ఇంపార్టెంట్ మైల్ స్టోన్ మనకి. బ్రెయిన్ ట్యూమర్ కాదండి, ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ. అది ఓపెన్ హార్ట్ సర్జరీ కేసు. అది ఓపెన్ హార్ట్ సర్జరీ అదే చెప్పినాం కదా సార్. ఇప్పుడు